ఏపీ సీఎంఓ ఫేక్ ఆఫీసర్ జగన్నాథరావు అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతన్ని చింతలపూడిలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అతను వాడిన సీఎంఓ స్టిక్కర్ ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తడికలపూడి పిఎస్లో జగన్నాథరావుపై విశ్వతేజ స్కూల్ ప్రిన్సిపల్ దాసు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేశారని జగన్నాథరావుపై కంప్లైంట్ చేశారు. ఏపీ సీఎంఓ ఫేక్ ఆఫీసర్ జగన్నాథరావు అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతన్ని చింతలపూడిలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అతను వాడిన సీఎంఓ స్టిక్కర్ ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తడికలపూడి పిఎస్లో జగన్నాథరావుపై విశ్వతేజ స్కూల్ ప్రిన్సిపల్ దాసు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేశారని జగన్నాథరావుపై కంప్లైంట్ చేశారు. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏపీ సీఎంఓ ఆఫీసర్నని చెప్పుకుంటున్న జగన్నాథరావుని ఎట్టకేలకైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై స్కూల్ ప్రిన్సిపల్ దాసు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? ఏలూరు జిల్లాలో ఊర్రకర్ణం జగన్నాథం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద టోల్ సిబ్బందితో గొడవ పడుతుంటే ఆ ఘర్షణ వీడియో తీస్తున్నటువంటి బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ మీద దాడి చేసిన ఊర్రకర్ణం జగన్నాథరావు తనకి తాను సీఎంఓలో పనిచేస్తున్న అధికారిని అంటూ చెప్పుకుంటూ కారుకి సైరన్ పెట్టుకుని అమాయకులను మోసం చేస్తూ తిరగడమే అతని ప్రవృత్తిగా మనకి సమాచారం అందింది. ఇది అయితే తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లుగా ఊరకర్ణం జగన్నాథరావు అలియాస్ జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అతను చేసినటువంటి అన్యాయాలతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ఊరకర్ణం జగన్నాథరావు తడికలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ ఊరకర్ణం జగన్నాథరావు తనను బెదిరించారు, సుమారుగా 5 లక్షలు డిమాండ్ చేశారు. తాను సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్నాను, స్కూలు అనుమతులు రద్దు చేస్తానంటూ కూడా విశ్వతేజ స్కూల్ కరెస్పాండెంట్ దాసుని ఆయన బెదిరించినట్లుగా, ఆయన నుండి ఎక్స్టార్షన్ చేయడానికి ప్రయత్నించినట్లుగా కూడా ఆ విశ్వతేజ స్కూల్ కరెస్పాండెంట్ దాసు ఇచ్చిన ఫిర్యాదుతో అయితే తడికలపూడి పోలీసులు జగన్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. మరోపక్క ఇప్పటికే నల్లజర్ల ప్రాంతంలో టోల్గేట్ వద్ద జరిగిన ఘర్షణలో బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు సైతం కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్ లో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ప్రస్తుతం దాసు ఇప్పటికే రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి అతను బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఈ లోపే పీటీ వారెంట్ వేసి ఇటు నల్లజర్ల పోలీసులు కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితుల్లోనే. మరోపక్క మరో 2 కేసులకు సంబంధించి ఇప్పటికే తడికలపూడి పోలీస్ స్టేషన్ లో ఈ ఊరకర్ణం జగన్నాథంపై ఫిర్యాదు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. చెప్పుల నాగేంద్ర అనే ప్రైవేట్ టీచర్ కి జీతం ఇవ్వకుండా వేధించడంతో పాటుగా అతన్ని దాడి చేశాడు, రక్తం వచ్చేలా కొట్టాడు అంటూ కూడా అతను ఫిర్యాదు చేశాడు. అది ఎమ్మెల్సీ రిపోర్ట్ అయింది. దాని మీద ఇంకా పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది. మరోపక్క ఇతను ఎవరైతే తనకు వ్యతిరేకంగా వస్తూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా పేపర్ కటింగ్లు షేర్ చేస్తూ ఉంటాడు. ఇతనే ఏదో ఒక పేపర్ పేరు ఫోటో షాప్ చేసి ఎడిట్ చేసి జగన్ తనకి తాన్ని పొగుడుకునే వార్తలు వేసుకోవడంతో పాటుగా తనకి ఎదురొచ్చి వాళ్ళని ప్రశ్నించిన వారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వారి గురించి చెడుగా ఒక పేపర్ ని PDF పేపర్ ప్రింట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాడు. సో దీనికి సంబంధించి కూడా సాగర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీని మీద కూడా తడికలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే ఇచ్చారు. దాని మీద కూడా కేసు నమోదు చేయాల్సి ఉంది. ఇదే విధంగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సంబంధించి కానిస్టేబుల్ మీద హత్యాయత్నం కేసు ఇప్పటికే అతని మీద నమోదయ్యింది. ఇప్పటికే రిమాండ్ చేస్తున్న జగన్ మరొకసారి రిమాండ్ కి అయితే వెళ్ళాడు. ఒక్కొక్కటిగా బాధితులు అయితే బయటకు వస్తున్నారు. మొత్తం అందరూ కూడా బిగ్ టీవీకి ధన్యవాదాలు చెప్పే పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పటివరకు పోలీసులు కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఒక రౌడీ షీటరు బహిరంగంగా
సైరన్ కొట్టుకుంటూ తిరుగుతుంటే కనీసం పోలీసులు ఏం చేయలేదనే బాధ ఇప్పటివరకు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉండింది. ఎప్పుడైతే ఈ బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు మీద దాడితో ఒక్కొక్కటిగా అతను చేస్తున్న అరాచకాలన్నీ బయటకు వచ్చాయనే చెప్పుకోవచ్చు రాధిక. థ్యాంక్ యూ సాగర్.